హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. మేమైతే తిరుమలలో మా దర్శనం అయిపోయిన తర్వాత జపాలి శ్రీ హనుమాన్ మందిరంకి అయితే బయలుదేరాము. మేమైతే ఎప్పుడు ఈ మందిరం గురించి వినడమే తప్ప మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో మీరు కూడా ఈ మందిరంని ఎప్పుడు చూడకుండా ఉండింటే ఈ మా వీడియో ద్వారా ఒకసారి అయితే ఈ మందిరం అయితే చూసేసేయండి. జపాలిని ప్రతి ఒక్కరు తిరుమలలో ఉండే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని అంటారు. సో ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మేమైతే మిస్ అవ్వద్దు అనుకొని అయితే వచ్చాము. మేము ఈ గుడికి వచ్చినప్పుడైతే జనాలు విపరీతంగా అయితే ఉన్నారు. మాకైతే కార్ పార్కింగ్ కూడా సరిగ్గా దొరకలేదు. మేమైతే కార్ని చాలా దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాము. స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే 250 మెట్లు ఎక్కాల్సిందే, దిగాల్సిందే. చూడండి, మా బుడ్డోడు కూడా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాడు. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ అలా నడుచుకుంటూ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే గాంధీ తాత అయితే కనిపించారు మాకు. కొంతమంది భక్తులు అయితే కోతికి వాటర్ బాటిల్ ద్వారా వాటర్ అయితే తాపిస్తా ఉన్నారు. చూసేకి ఎంత బాగుందో కదా. సో ఇంకా ఫైనల్గా 1 కిలోమీటర్ నడిచిన తర్వాత జపాలి మందిరం అయితే కనిపించింది. మందిరం అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది చెట్ల మధ్యలో. మేము ఇంకా కొబ్బరికాయ కొనుక్కొని దేవుడి దర్శనంకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అలౌడ్ లేదంటే గుడి లోపల. గుడి అవుట్ సైడ్ వ్యూ కూడా ఒకసారి చూసేసేయండి. చూడడానికి అయితే ఎంత బాగుంది కదా. అసలు నేనైతే ఎప్పుడు ఇట్లాంటి టెంపుల్ని, ఇట్లాంటి వ్యూని అయితే చూడలేదు. మేము ఇంకా అర్చన టికెట్ తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాము. అర్చన అయిపోయిన తర్వాత గుడి బయట దేవుడికి అయితే టెంకాయ అయితే సమర్పించుకున్నాను. ఇక్కడ గుడి బయట ఉండే చెట్టుకి వినాయక స్వామి రూపం అయితే ఉంది. ఇక్కడైతే భక్తులు ప్రతి ఒక్కరు ఒక రూపాయి బిల్లని అయితే చెట్టుకు పెట్టి కోరికనైతే కోరుకుంటున్నారు. ఇక్కడ కోరికలు కోరితే నెరవేరుతాయని చెప్పేసి అని నమ్మకం. గుడి బయట ఉండే చిన్న శివలింగంకి నందికైతే మా వేదాంశ్ అయితే మొక్కుకుంటున్నాడు. సో మీరు కూడా ఎప్పుడన్నా తిరుమలకి వస్తే ఈ జపాలి హనుమాన్ మందిరం అయితే మిస్ అవ్వద్దండి. మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది.